మాకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొగాకు రైతులు గురువారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పట్టణంలోని దోవకొండ వద్ద ఉన్న పొగాకు వేలం కేంద్రంలో రైతులు పొగాకుకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదని వేలం పాటను నిలిపివేసి రోడ్డు మీద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రభుత్వం పొగాకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తామని వారు అన్నారు. పొగాకు కంపెనీలు అన్ని కలిసి మాకు గిట్టుబాటు ధర కల్పించకుండా నాణ్యమైన పొగాకును సైతం తక్కువ రేటుకి కొనుగోలు చేస్తున్నారని, ఇదేమిటి అని అడిగితే ధర ఇంతే, ఇష్టమైతే ఇవ్వండి లేదంటే ఇంటికి తీసుకెళ్ళండి అని కంపెనీలు చెబుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. వచ్చి మీ సమస్యతో చెప్తే సూపరింటెండెంట్ గారికి చెప్పండి. మీ సమస్యతో మాకు గిట్టుబాటు రేటు కావాలని అడుగుతున్నాం సార్. 28,000 చూపిస్తున్నారు, 20,000 కొంటున్నారు. దాని కొంతవరకు 25 తగ్గకుండా కొనమని మేము అడిగేది. ఆల్రెడీ మాట్లాడాం మనం లోపల, తగ్గట్టు మళ్ళీ కొంటున్నారు. ఒక ఐటీసీ వాళ్ళు ఒక్కళ్ళే మనం మిగతా ఎవరు పోటీ రావట్లేదని చెప్పి మీరే మళ్ళీ కొంటున్నారు, కొనకుండా ఏం లేదు కొంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళలో కొంచెం పోటీగా వచ్చి మాకు మాక్సిమం గిట్టుబాటు రేటు ఒకటి మళ్ళీ 40,000 అడగటం ఉన్న 5 కంపెనీలే కొద్దిగా బాగా కొంటాయి. తర్వాత ఏంటంటే కొద్దిగా ఎవరికి దాచినంత వాళ్ళు కొంటా ఉంటారు పర్సెంటేజ్. రైతులు కూడా మీరు అమ్మిన దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకోకుండా విపరీతంగా ఖర్చులు అయినాయి అని మేము మీరు దృష్టికి తీసుకొస్తున్నాం. దాని మీద కంపెనీల వాళ్ళతో వాళ్ళకైనా పైన సిగరెట్ మార్కెట్ రేట్ ఏం తగ్గడంలో, కానీ పొగాకు రేట్ ఎందుకు తగ్గుతున్నది మా రైతుల ఆందోళన. అక్కడ మా బయట తగ్గిపోయి ఉంటే ఆటోమేటిక్ తగ్గిపోయింది అబ్బాయి అంటే మూసుకొని చెవులు మూసుకొని ఉంటాం మేము. దాన్ని బట్టి మీరు కూడా దాన్ని బట్టి మాకు రైతులు న్యాయం చేయమని కూడా వచ్చారు. రోడ్డు పడే రైతులు 180% ఉన్నారు. క్వాలిటీ లేక, క్వాలిటీ పొగాకు లేక మీడియం పొగాకు రేటు వచ్చేటట్టు మాకు కావాలని, ఇప్పుడు మీడియం పొగాకు కూడా కొంతవరకు యావరేజ్ రేటు కావాలని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. మాట్లాడదాం.